స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును, 1000 నోళ్లతో స్తుతించినాను తీర్చలేము ఆ రుణమును, 1000 నోళ్లతో స్తుతించినాను తీర్చలేము ఆ రుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. టుడే June 6th, Saturday 2026. దేవుని వాగ్దానం, గాడ్ ప్రామిస్, గలతీ చాప్టర్ 5 25th వర్డ్. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. అవునండి, ఆత్మకు వర్షం తడవదు, శరీరం తడుస్తుంది. మనం ఎండ వస్తే తట్టుకోలేము, వర్షం ఎక్కువైనా తట్టుకోలేము, చలికి అల్లాడిపోతాం. కానీ అది దేవుని ప్రణాళికలో ఒక భాగం, దేవుని ఏర్పాటు. అది అన్నిటికీ మనం తట్టుకొని నిలబడాలి. కష్టం నష్టం, మంచి చెడు, సుఖం దుఃఖం, కలిమి లేములు, అన్నిట్లో మనం దేవునితో ఉందాం, దేవునిలో ఉందాం. అరే మొన్న పలావ్ తిన్నాము, అటు మొన్న పిజ్జా తిన్నాం, ఇది కాదు. ఈరోజు మనం గంజి తాగినా కూడా దేవుణ్ణి స్మరించాలి. మీ అందరి కోసం నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నా. అందరూ బాగుండాలి, మన దేశం బాగుండాలి, తగిన వర్షం రావాలి, ఇది నా కోరిక. ఇంత వృద్ధాప్యంలో కూడా బాగా శక్తి ఉడికిపోతుంది, అయినా నా పనులు నేను చేసుకుంటున్నాను. ఎక్కడో చాలా దూరం వించిపేట నుండి పంజా సెంటర్ వెళ్ళి నేను ఫుడ్ తెచ్చుకుంటున్నాను, నీళ్లు బయట పైపు నుండి నేనే తెచ్చుకుంటున్నాను. అది దేవుని చిత్తంగా భావిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మంచి అయినా చెడైనా కలిమి లేములు అన్ని సందర్భాల్లో దేవునితో ఉండండి, దేవునిలో ఉండండి. మీకు ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మీ జీవితంలో గొప్ప మార్పు ఆయన ఇవ్వబోతున్నాడు. యేసు నామంలో మీరందరూ దీవింపబడుదురుగాక. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.